ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము గుమ్మడికాయ వడియాలు పెడతాం అనమాట. దానికోసం మా మమ్మీ అవన్నీ కోస్తుందనమాట. మా ఆయనకి చాలా ఇష్టమని పెడుతుంది. ఇప్పుడు ఈ టైంలో పెట్టుకున్నారంటే చాలా ఈజీగా ఎండిపోతాయి, ఎందుకంటే అంత టెంపరేచర్ ఉంది. ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. కట్ చేసుకొని దీంట్లో సాల్ట్ కొద్దిగా చూసుకొని వేసుకోండి, కావాలితే లాస్ట్లో వేసుకోవచ్చు. మళ్ళీ కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఒక క్లాత్లో కట్టేసి నైట్ అంతా వదిలేస్తాం అనమాట, దాని మీద వెయిట్ పెట్టి. సో అప్పుడు వాటర్ అంతా బయటకు వస్తుంది అనమాట. చాలా గట్టిగా కట్టుకోండి. ఇలా గట్టిగా కట్టేశాక అప్పుడు మేము దాని మీద వెయిట్ పెట్టాం అనమాట. మా డాడీ కడుతున్నారు. దీని మీద ఇలాగ వెయిట్ పెట్టేసి అలా నైట్ అంతా వదిలేయండి. అప్పుడు వాటర్ అంతా బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఇలాగ అవుతుంది అనమాట. మొక్కలు ఇలా కొద్దిగా డ్రై అయినట్టు ఉంటాయి. దాంట్లో మినపప్పు పిండి అనమాట, ఉత్తి మినపప్పే కొద్దిగా గట్టిగా ఆడుకోవాలన్నమాట. ఇలాగ ఈ కన్సిస్టెన్సీలో ఆడుకొని అది కొద్దిగా అల్లం పచ్చిమిర్చి అది పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం. అది కొద్దిగానే జీలకర్ర, కొద్దిగా సాల్ట్ అవన్నీ కూడా ఇప్పుడే చెక్ చేసుకోవాలండి, ఎక్కువ తక్కువ అనేది. ఒకవేళ ఏమైనా ఎక్కువ అయిందనిపిస్తే కొద్దిగా పిండి కానీ అలాగ యాడ్ చేసుకుంటే కొద్దిగా తగ్గుతుంది అనమాట. బాగా ఒక ఉండ కింద వచ్చేటట్టు కలుపుకోవాలన్నమాట. మనకి వడియం విడిపోకుండా ఉండేటట్టు కోసం అనేసి మినప్పిండి కలుపుతారనమాట బైండింగ్కి. ఇలాగ మొత్తం అంతా కలుపుకొని ఇలాగ ఒక దాంట్లోకి తీసుకున్నాము. పైన ఇదిగోండి ఇలాగా వడియాల్లో పెట్టామన్నమాట. రౌండ్గా పెట్టింది మమ్మీ. అంత చాలా ఎండ ఉంది అసలు. మాకైతే 60-70% ఎండిపోయినాయి అనమాట అదే రోజు. కొద్దిగా పెద్దవి పెట్టుకుంటున్నాము మేము, ఎందుకంటే త్వరగా అయిపోతుందని. అది కాకుండా ఎండిపోతే మళ్ళీ బాగా చిన్న అయిపోతాయి అన్నమాట. సో అందుకనే ఇలా పెద్దవి పెట్టుకోవాలన్నమాట. పెట్టడం అయిపోయిందన్నమాట. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.